కలకలం రేపిన గొర్రెల స్కామ్ లో ఏసీబీ అధికారులు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఏసీబీ కస్టడీలో ఉన్న పశుసంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలు 4వ రోజు కస్టడీలో పలు కీలక విషయాలను వెల్లడించారు. వీరిచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు మరో ఉన్నతాధికారికి నోటీసులు జారీ చేసి విచారించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో నిధులు విక్రయదారుల ఖాతాలో కాకుండా కొందరు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి జమ కావడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసు విచారిస్తున్న కొద్దీ పశుసంవర్ధన శాఖలో మరికొందరు పేర్లు బయటకు వస్తున్నాయి. వీరిని కూడా అరెస్టు చేసి విచారించేందుకు ఏసీబీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏసీబీ అధికారుల 4వ రోజు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలకు సంబంధించి 4వ రోజు కస్టడీలో చాలా కీలకమైన సమాచారాలను రాబట్టడం జరిగింది. రేపు చివరి రోజు వాళ్ళ కస్టడీ. 5 రోజుల పాటు కోర్టు అనుమతి ఇవ్వడంతో చెంచల్గూడ జైలు నుంచి ఉదయం 10 గంటలకు తీసుకొచ్చి సాయంత్రం 6 గంటలకి తిరిగి చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు. ఈ రోజు చాలా కీలక విషయాలే రాబట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గొర్రెల స్కామ్ కు సంబంధించి మొత్తం అవినీతి డొంక అంతా కూడా కదులుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ గా ఉన్నటువంటి అధికారి పాత్ర పైన అంజిలప్పను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్ సంతకం లేనిది నిధులు మంజూరు కావు కాబట్టి ఆ డైరెక్టర్ సంతకం ఆయననే పెట్టిండా లేదంటే ఆయనకి లంచాలు ఇచ్చి ఈ మొత్తం నిధులు విడుదల చేసిరా అనే దానిపైన అంజిలప్ప స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంజిలప్పకు సంబంధించిన ఆస్తులు, అదేవిధంగా మిగతా పశుసంవర్ధక శాఖలో సంబంధించిన అవినీతి ఆరోపణలు ఉన్న అధికారుల పాత్ర పైన కూడా అంజిలప్పను వివరాలు అడిగి వారికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించే పనిలో ఆయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం జరిగింది. ఇక కృష్ణయ్యలు, అంజిలప్పని ఇద్దరిని కూర్చోబెట్టి కొంతమంది పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారుల లిస్ట్ అంతా కూడా పెట్టి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడికి ఉంది, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఏదైతే కాంట్రాక్టర్ మొయిదుద్దీన్ ఉందో మొయిదుద్దీన్ నుంచి ఎన్ని లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నారనే దానిపైన పూర్తి విచారణ జరుపుతున్నారు. అంజిలప్ప స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కస్టడీ, రేపు ఒకవేళ ఉన్నతాధికారిని కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. రేపు చివరి రోజు కస్టడీ ఉంది కాబట్టి ముందే వీళ్ళిద్దరి ముందు ఆ డైరెక్టర్ ని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇక పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఓఎస్డి కళ్యాణ్ పాత్ర పైన కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కీలక ఫైల్స్ అన్నిటిని కూడా ఆటోలో తరలిస్తున్న క్రమంలోనే పోలీసులకు పట్టుబడడం జరిగింది. దానిపైన నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ఫైల్స్ అన్నిటిని కూడా తరలించారు, ఆ ఫైల్స్లలో ఏమున్నాయి, ఎందుకు తరలించాల్సి వచ్చింది, ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఉండాల్సిన ఫైల్స్ అన్నిటిని కూడా ఆటోలో ఎక్కడికి తరలించారు, ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే వివరాలు కూడా తెలుసుకున్నారు. దీనికి సంబంధించే ఇప్పుడు 2,10,00,000 కేసును మాత్రమే ఏసీబీ విచారిస్తుంది కాబట్టి అందులో దానికి అనుబంధంగా చాలా కేసులు, గొర్రెల స్కీమ్లకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఏసీబీ దృష్టికి వస్తున్నాయి. చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు కాబట్టి ఏసీబీ ఇప్పుడు ఆవుల స్కాము, గొర్రెల స్కాము, మొత్తం బర్రెల స్కామ్ 3కి సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు విడుదలయ్యాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, లబ్ధిదారులకి లబ్ధి చేకూరిందా లేదా అనే దానిపైన ఫోకస్ పెట్టింది. మొత్తానికి ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి ఈ స్కీమ్ లో 4 లక్షల యూనిట్లు అంటే దాదాపు పెద్ద మొత్తంలో గత ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ నిధులన్నీ కూడా లబ్ధిదారులకు చేకూరాయా లేదా అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. మొత్తం యూనిట్లకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు.